హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కిరాక వెలవెల్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. యుద్ధ నౌకలను పంపేందుకు మిత్ర దేశాలు నో చెప్పేశాయి. యుద్ధంతో నాటోకు సంబంధం లేదన్నాయి ఐరోపా దేశాలు. సైనిక చర్యను వెంటనే ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్లకు చైనా తెగేసి చెప్పాయి. యుద్ధాన్ని విస్తరిస్తే యోచన లేదని బ్రిటన్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. జపాన్ సైతం యుద్ధ నౌకను పంపేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇది నాటో యుద్ధం కాదన్నది జర్మనీ ఛాన్సలర్ వాదన. యుద్ధం ప్రారంభానికి ముందు తమతో మాట్లాడలేదని ట్రంప్ పై జర్మనీ రుసరుసలాడుతోంది. మిత్ర దేశాలు హ్యాండ్ ఇవ్వడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లో అసహనం పెరిగిపోతోంది. సహకరిస్తే మంచిది, సహకరించకపోతే మరీ మంచిది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. గతంలో నాటో ఇతర దేశాలకు ఎంతో సహాయం చేశామన్న అమెరికా అధ్యక్షుడు అలా అమెరికా చేసిన సహాయాన్ని మర్చిపోతారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆయా దేశాల్లో విస్తృతమైన చర్చలు మొదలయ్యాయి. మిత్ర దేశాలుగా అమెరికాతో కలిసి ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొని తమ సైనికులు చనిపోతే అమెరికా చేసిన వ్యాఖ్యలేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాయి. పైగా తమపై భారీగా టారిఫ్లు విధించినప్పుడు ట్రంప్కు తాము మిత్ర దేశాలమనే స్పృహలు రాలేదా అని నిలదీస్తూ ఉన్నాయి. Saying it for a long time. This is the greatest thing to come out of this. We spend trillions and trillions of dollars on NATO to defend other countries. And I always said, but if it ever comes time to defend us, they're not going to be there. Many of them would not be there. And we're going to have to start thinking more wisely in this country. Some have been very good. One or two have been great. I'll tell you, the great ones are at the right time. But there have been some that were right up there, Peter. They were right up there. They wanted to do it so much. Go ahead, Peter. You get involved. I've been saying it for a long time. This is the greatest thing to come out of this. We spend trillions and trillions of dollars on NATO to defend other countries. And I always said, but if it ever comes time to defend us, they're not going to be there. Many of them would not be there. And we're going to have to start thinking more wisely in this country. Some have been very good. One or two have been great. I'll tell you, the great ones are at the right time. But there have been some that were right up there, Peter. They were right up there. They wanted to do it so much. Go ahead, Peter. You get involved. I've been saying it for a long time. This is the greatest thing to come out of this. We spend trillions and trillions of dollars on NATO to defend other countries. And I always said, but if it ever comes time to defend us, they're not going to be there. Many of them would not be there. And we're going to have to start thinking more wisely in this country. Some have been పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటరివారయ్యారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. మిత్ర దేశాలను సహాయం చేయాలని కోరడం, వారిని యుద్ధ నౌకలను పంపించాలని వేడుకోవడం చూస్తుంటే ట్రంప్ సామర్థ్యంపై, యుద్ధ నీతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దగ్గర యుద్ధ సామగ్రి తరిగిపోతున్నాయా, లేక ఇరాన్ సైనిక వ్యూహాల ముందడుగు వేయడానికి అమెరికా జంకుతుందా అనేది ట్రంప్ ప్రకటన తర్వాత వస్తున్న ప్రశ్న.
పశ్చిమాసియా యుద్ధంలో ట్రంప్ ఒంటరివారైపోయాడు. హర్మూజ్ జలసంధిని తెరపించడానికి అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ఈ ప్రయత్నాలేవీ కూడా ఫలించడం లేదు. మిత్ర దేశాలు ఇప్పటికీ కూడా నో చెప్పేశాయి. చైనా, బ్రిటన్, జర్మనీ, అదేవిధంగా జపాన్, ఈ దేశాలన్నీ కూడా అసలు ట్రంప్ చేసే ఈ ప్రకటనకు కూడా యుద్ధ నౌకలు పంపడానికి వాళ్ళు నో చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి భారతదేశం యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంది? సో దీనికి సంబంధించి ట్రంప్ అసలు ఇరానీ అసలు తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగాడు. సో ఇప్పుడు యుద్ధం గెలిచామని చెప్తున్నాడు, బట్ నిజంగా కూడా యుద్ధం గెలిచినట్టుగా లేదు. బట్ యుద్ధం స్టార్ట్ అయ్యింది. బట్ ఇప్పుడు అందరు మిగతా దేశాలంటే కూడా సహాయం కోరుతున్నా, బట్ ఎవ్వరూ కూడా ఆయనకి సహకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో గతంలో చాలా వరకు కూడా టారిఫ్లు విధించాడు. బట్ వీళ్ళందరూ కూడా సహకరించడం లేదా నేపథ్యంలో మళ్ళీ టారిఫ్లు విధిస్తాడా? ఏ విధంగా ట్రంప్ మైండ్ సెట్ ఉంటుంది? సో పూర్తిగా మాట్లాడదాము. మా కలీగ్ శివాని న్యూస్ నుంచి జాయిన్ అయ్యారు. ఓటీ శివాని. థ్యాంక్ యూ హిమబిందు. సో అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా వార్ అయితే స్టార్ట్ చేసేసింది, కానీ ఎలా ఎండ్ చేయాలో తెలియక చాలా తికమకగా ట్రంప్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎలాంటి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలో తెలియక, అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక ఒక డైలమా, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారని చెప్పొచ్చు. అయితే వార్ స్టార్ట్ చేయడం అయితే చేసేసారు, బట్ ఏంటి ఫర్దర్ గా ఏంటనేది అటు అమెరికాతో పాటు ఇటు అన్ని మిత్ర దేశాలు కానివ్వచ్చు, నాటో దేశాలు కానివ్వచ్చు, అందరూ కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ అస్. మనం కూడా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది. అయితే హార్ముజ్ జలసంధిని మనం విముక్తి కల్పించాలి. ఆ దారి నుండిగా చాలా నౌకలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక ఇండియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పటి వరకు. కానీ మిగతా దేశాలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మనం హార్ముజ్ జలసంధిని విముక్తి కల్పించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. సో ఇందులోనే భాగంగా ట్రంప్ మిత్ర దేశాలైన మిత్ర దేశాలు అండ్ అలాగే నాటో దేశాలు, యూరప్ కూడా మాతో చెయ్యి కలుపుకోవాలి, మాకు సాయం చేయాలి, ఏదో స్ట్రాటజీ ప్లాన్ చేయాలి అని విజ్ఞప్తి కోరడం అయితే కోరారు. కానీ మిత్ర దేశాలు ఎవరు కూడా ముందుకు రావడానికి సుముఖత చూపించట్లేదు. మేము యుద్ధ నౌకలు పంపించడం ఏమో కానీ, సరే మేము యుద్ధంకు వస్తున్నాము, మేము మీతో ఉంటామన్న ఒక మాట కూడా చెప్పడం లేదు మిత్ర దేశాలు. సో ఇదంతా అమెరికా సైడ్ చూస్తే, ఇంకా ఇరాన్ సైడ్ చూస్తే మేము యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆపము, మేము చర్చలు జరపము అమెరికాతో. ఎందుకంటే ఇది వరకు వాళ్ళు చర్చలు జరిపారు అమెరికాతో, బట్ చర్చలు జరిపినప్పటికీ కూడా యుద్ధాలు మొదలు పెట్టడం అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది. అందుకే దానికి సంబంధించి ఇరాన్ అయితే ఒక కంక్లూజన్ కి అయితే వచ్చింది, మేము ఎలాంటి పరిస్థితుల్లో అమెరికాతో చర్చలు జరపము. అయితే మీకు ఒకవేళ మీరు స్టెప్ తీసుకోవాలనుకుంటే, వార్ ఎండ్ చేయాలనుకుంటే 3 కండిషన్స్ ని ఫాలో అవ్వాలని ఇరాన్ సైడ్ నుంచి చెప్పడం జరిగింది. సో చూద్దాము, ఈ వార్ స్టార్ట్ అవ్వడం అయితే అయిపోయింది, కానీ ఎలా ఎండ్ అవుతుంది, కనీసం కామా అయినా పడుతుందన్న ఒక డైనమాల్ స్టేజ్ లో అందరు ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు వెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు, అండ్ అలాగే మురళీ మోహన్ గారు, విశ్లేషకులు, మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు. వాళ్ళిద్దరితో మాట్లాడదాం. నమస్తే అండి. సో పుల్లారావు గారు, మీరు చెప్పండి, అసలు వార్ స్టార్ట్ అవ్వడం అయితే అయిపోయింది, మిత్ర దేశాలకు సంబంధించి వాళ్ళకి ఇప్పటికే విజ్ఞప్తి పంపడం అయితే, రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది, రండి, ఇన్వాల్వ్ అవ్వండి, స్ట్రాటజీస్ చెప్పండి, ప్లాన్ చేయండి, విల్ గో గెట్ టుగెదర్ అనేసి అంటే ట్రంప్ ఇలాంటి సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ ఎందుకు మిత్ర దేశాలు వెనకడుగు వేశాయి? ఎందుకు మిత్ర దేశాలు ముందుకు రావడానికి ఫేస్ చూపించట్లేదు? ఎందుకు వాళ్ళు రావడానికి చాలా రీజన్స్ చూపిస్తున్నారు, మేమైతే ఇన్వాల్వ్ అవ్వము అని. ఎందుకు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? మీ ఒపీనియన్ లో ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జర్మన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా మా దగ్గర సరుకేం లేదన్నాడు ఛాన్సలర్ మెర్స్. మా దగ్గర ఏదో కొన్ని వాళ్ళు ఉన్నాయి, మీ దగ్గర అన్ని ఉన్నాయి, యుద్ధం చేయండి అని చెప్పాడు, ఫ్రాంక్ గా చెప్పాడు. ఈ 75 సంవత్సరాల్లో యూరోపియన్ దేశాలు ఎవరు యుద్ధానికి రెడీగా లేరు, ఎవరు లేరు. వాళ్ళ సైన్యాలు యుద్ధం చేస్తున్న సైన్యాలు కాదు. 75 సంవత్సరాలు మోడర్న్ వెపనరీ లేరు, ఇలాంటి యుద్ధాలు చేయలేరు. ఏదో చిన్న దేశాల మీద ఆఫ్రికాలో పంపించడానికి సరిపోతున్నాయి, కానీ ఇలాంటి యుద్ధానికి వెళ్ళి వాళ్ళు మునిగిపోయే పరిస్థితి, అల్లరైపోతారని ఎవరు రెడీగా లేరు. అది అసలైన కారణం. ఏదో వంకలు చెప్తున్నారు, కరెక్ట్గా బలంగా ఉండుంటే మొదలే వెళ్ళిపోతున్నారు. అందరూ ఇరాన్ని నొక్కాలి, ఇరాన్ని కంట్రోల్ చేయాలి, ఇరాన్కి బుద్ధి చెప్పాలి అని అందరికీ ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర బేసికలీ ఇంకొక వాదన కూడా ఉంది సార్. అంటే ఈ మిత్ర దేశాలు ఎందుకు ముందుకు రావట్లేదు అంటే, యుద్ధం మొదలు పెట్టే ముందు అసలు యూరోప్ కి కానీ లేకపోతే నాటో కంట్రీస్ కి కూడా ఎవరు కూడా ఏ సమాచారం ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఎటువంటి హింట్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకే వాళ్ళు ఇప్పుడు ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటారా?
అస్సలు కాదు. నాటో అనే ఆర్గనైజేషన్ 20 మెంబర్లు 30 మెంబర్లు ఉన్నారు, అందరికీ తెలుసు ఈ యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, కంట్రోల్ చేయాలి. అంటే నాకు పర్సనల్ గా ఇరాన్ అంటే సింపతి ఉన్నది, ఎందుకంటే షియాజ్ అంటే చాలా రిఫైన్ పీపుల్. మన భారతదేశంతో స్నేహం లేదు, విరోధం లేదు నిజంగా చెప్పాలంటే. చీటికి మాటికి పాకిస్తాన్ మీద, కాశ్మీర్ మీద అప్పుడప్పుడు వాగుతూ ఉంటారు, జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడప్పుడు రూటీన్గా వాగుతూ ఉంటారు. అది తప్ప చాలా వరకు మంచోళ్ళే, మనకేం ఉపయోగం లేరు. మన వాళ్ళ నుంచి చౌను కూడా కొనే పరిస్థితి లేదు, శాంక్షన్స్ ఉన్నాయి. 10,000 మందే ఉన్నారు అక్కడ, ఏదో ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని. మనకి మిగతా దేశాలు 90 లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి అని ఇజ్రాయెల్, అమెరికా కాదు, ఈ అరబ్ దేశాలు. నిన్న ఒక సెన్సేషనల్ రిపోర్ట్ ప్రపంచం అంతా వచ్చింది న్యూయార్క్ టైమ్స్ నుంచి. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ని యుద్ధానికి దింపిన అతను సౌదీ అరేబియన్ కింగ్, ఖతార్ కింగ్, వీళ్ళందరూ మీరు యుద్ధం చేయాలి, వాళ్ళు పావు తలకాయ తీసేయాలి అన్న మాట వాడారు న్యూయార్క్ టైమ్స్. సో వాళ్ళకేంటంటే ఎగ్జిస్టెన్స్, వాళ్ళ సర్వైవల్. ఇరాన్ కనుక అలా పవర్ఫుల్గా అయిపోయి ఉంటే వాళ్ళు సర్వైవల్, వాళ్ళు ఫినిష్ చేస్తారు. సో వాళ్ళ కోసం వాళ్ళు పోరాడిస్తున్నారు అమెరికాని. వెనకాల వాళ్ళు ఉన్నారు, అది మర్చిపోవద్దు. వెనకాల ఉన్నారు, ముందలు కనపడేది ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఓకే, సో మనోహర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అంటే ట్రంప్ గీసిందే గీత, ట్రంప్ చెప్పిందే ఫైనల్ అన్న ఒక లైక్ ఆ థాట్ అయితే మనకు ఉండింది. ట్రంప్ చెప్పిందే ఫైనల్, ఇంకా అది మనం ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వాల్సిందే, అగ్రరాజ్యం ఏది చెప్పినా మనం ఫాలో అవ్వాల్సిందే అన్న ఒక స్టేట్మెంట్ అయితే మనం ఆల్రెడీ మన మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాము. కానీ ఆ నోరు విప్పి విజ్ఞప్తి చేసుకున్నా, పిలిచినా కూడా అప్పటికి మిత్ర దేశాలు రాకపోవడం మనం ఎలా చూడొచ్చు అంటాము? అంటే మెల్లమెల్లగా ఆ ఆధిపత్యం అనేది ట్రంప్ చేతులారా చేజార్చుకుంటున్నారా? నాకైతే అలాగే అనిపిస్తుంది అమ్మా. ఆడిందే ఆట పాడిందే పాట అని మన భాషలో అంటాం. ట్రంప్ ఆడిందే ఆట, ట్రంప్ పాడిందే పాట అని. ఎందుకంటే మిత్ర దేశాలు అయి ఉండి ఈ సమయంలో నిజంగా అయితే మిత్ర దేశాలకు కూడా అవసరమే. హార్మూజ్ జలసంధి ఓపెన్ గా ఉండడం అనేది అన్ని దేశాల అవసరం. అది ఒక వీళ్ళ అమెరికా సమస్య కాదు, లేకపోతే ఇంకెవరు సమస్య, మనందరి సమస్య, ప్రపంచం యొక్క సమస్య. ఎక్కువ మటుకు ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. జలసంధి అయితే ఓపెన్ కావాలి. వాళ్ళ యుద్ధం వాళ్ళ సమస్య వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా జలసంధిని ఆపకూడదు, దాన్ని ఓపెన్ చేయాలి. అందుకని మీరు యుద్ధ విమానాలు పంపించండి, జలసంధిని ఓపెన్ చేయడానికి మీరు సహకరించండి. అందుకే యుద్ధంలో ఇన్వాల్వ్ కండి అని కూడా ఆయన చెప్పినట్టు ఏం కనిపించలేదు. కానీ హెల్ప్ అయితే అడుగుతున్నాడు డైరెక్ట్ గా. ఈవెన్ చైనాని కూడా అడిగాడు, రండి, ఎందుకంటే మీకే ఎక్కువ అవసరం ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ అయితే మీకు అక్కడి నుంచే రావాలి కదా చమురు, కనుక మీ అవసరం కూడా ఉంది కదా, నేనొక్కడనే యుద్ధం చేయలేను కదా, కనుక ఈ సమస్య నాది కదా, మీ అందరిది కదా. ఇలాంటి విజ్ఞప్తులన్నీ ట్రంప్ చేస్తున్నప్పటికీ కూడా యుద్ధం ఎలా స్టార్ట్ చేశావు అనేది ఒక పెద్ద సమస్య. ఎవరిని అడిగి ఇప్పుడు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పింది ఏంది అంటే, NATO is a defensive alliance, not an interventionist one అని చెప్పాడు. నాటో ఉన్నది ఎందుకొరకంటే కాపాడుకోవడానికి, నాటో దేశాలను తమను తాను కాపాడుకోవడానికి, కానీ ఎక్కడంటే అక్కడ యుద్ధాలు జరుగుతాడు ఆడ జోక్యం చేసుకోవడానికి కాదు అని ఈ మాట ఆయన్నే అన్నాడు. అండ్ ప్రిసైజ్లీ నాటో దేని కొరకు అంటే, నాటో హ్యాస్ నో బిజినెస్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ అని అన్నాడు. ఈ మాటలు చాలా కఠినంగానే ఉన్నాయి. యుద్ధంలో ఇన్వాల్వ్ చేయడం మా నాటోకి ఏం పని ఉంది ఇక్కడ అన్నట్టుగా మాట్లాడారు. అంటే దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు నెలకొల్పడం అనేది వాళ్ళ బాధ్యత, అంతవరకు చేయగలరు. ఆ నాటో దేశాల్లో ఏదైనా జరిగితే వాళ్లకు డిఫెన్సివ్ గా కాపాడుకోవడానికి నాటో ఉపయోగపడుతుంది. కానీ ఈ విధంగా మేము ఎక్కడంటే అక్కడ వచ్చి ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఇది లేదనే ఒక అసంతృప్తిని వ్యక్తం చేశారు. అట్లాగే చాలా మటుకు నాటో దేశాలు ఇప్పుడు అడుగుతున్నది అంటే, అసలు వారు ఎప్పుడు ఎండ్ అవుతుంది అని ఇంటర్నల్ గా ట్రంప్ ను అడుగుతున్నారు. వీళ్ళంతా కూడా ఎందుకు హెజిటేషన్ కనబడుతుంది, ఎందుకు పరిగెత్తుకుంటూ రావడం లేదు, ఎందుకు ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ట్రంప్ కూడా అంటున్నాడు, మీరు ఎవరో ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని కూడా అంటున్నారు. నిజంగా కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళు అడుగుతున్నారు, అసలు మీ వ్యూహం ఏంటి చెప్పండి, వారు ఎప్పుడు అంతమవుతుంది మీరు చెప్పండి. బ్రెజిల్స్ లో ఈ మధ్య యూరోపియన్ యూనియన్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ అందరు కూర్చున్నారు, కూర్చొని దీనిపైన చర్చ చేశారు.
కనుక మీ స్ట్రాటజిక్ గోల్స్ ఏంటి అని అడిగారు వాళ్ళు. ఈ యుద్ధం యొక్క గోల్స్ సార్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ గా ట్రంప్ సిచ్యువేషన్ పుతిన్ లాగా మారిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఏడాదిన్నర నుంచి పుతిన్ ఇదే ట్రై చేస్తున్నారు, ఎప్పుడు వార్ ని ఎండ్ చేద్దామన్నా ఆయన సైడ్ నుంచి ఆయన కూడా అదే డైలమా స్టేట్ లో ఉన్నారు. సో ట్రంప్ ని కూడా మనం ఆఖరికి ఇలాంటి స్టేట్ లోనే చూడొచ్చు అంటారా? ఈ యుద్ధంలో ఎవరన్నా లాభం పొందుతున్నాడు అంటే ఒక పుతినే పొందుతున్నాడు. అంటే ఏమంటాం, ఎవరో కొంప మునుగుతుంటే పుతిన్ కు చాలా లాభం అవుతుంది. తను చమురు సప్లై చేసుకుంటున్నాడు, హాయిగా బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. యుద్ధం ఇంకా ఎంత ఎక్కువ కాలం జరిగితే వాళ్ళ జీడిపి అంత పెరిగిపోతుందంట. మరి అది వేరే విషయం. కానీ ఇక్కడైతే మీరు అన్నట్టు ట్రంప్ ఒంటరివాడు అయిపోయాడు పాపం. యుద్ధము మీరన్న మాట ఒకటి చాలా బాగుంది. యుద్ధం ప్రారంభించేటప్పుడే యుద్ధం యొక్క ఎండింగ్ ఆలోచించాలి, వ్యూహం ఉండాలి దానికి. దీన్ని ఎప్పుడు క్లోజ్ చేస్తాము, ఎన్ని రోజుల్లో క్లోజ్ చేస్తామో, మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోగలుగుతాము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను, భారత్ పాకిస్తాన్ తో యుద్ధంలో దిగే ముందు చాలా చర్చలు జరిగింది. కనుక చేసి యుద్ధము ప్రారంభించే కన్నా ముందు ఎండింగ్ ఎలా చేయాలో కూడా ముందే నిర్ణయించుకున్నారు. టార్గెట్స్ అనుకున్న టార్గెట్లు కొట్టి మా పని అయిపోయింది, మేము చేయాల్సిన పని అనుకున్నాం, చేశామని కూడా చెప్పారు పాకిస్తాన్ కు. అలా యుద్ధం క్లోజ్ చేయడానికి ఒక వ్యూహం లేకుండా చేశాడు. కనుక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు అధ్యక్షుడు. సో పుల్లారావు సార్ గారు మీరు చెప్పండి, ఓకే ఇప్పుడు ట్రంప్ ఒక్కడైపోయాడు అనేది పక్కన పెట్టేస్తే, స్టార్టింగ్ నుంచి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇజ్రాయెల్ అండ్ అమెరికా సంయుక్తంగా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఓకే, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అమెరికా చేసిందో లేదో పక్కన పెట్టేస్తే స్టార్ట్ చేయడం అయితే ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ ఉన్నారన్న ఒక డౌట్ నిన్నటి వరకు మనం చూసాము. అయితే అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఆ కమ్యూనికేషన్ బ్రేక్ అయిందా? ఎందుకంటే బ్రేక్ అయితేనే కదా ఇట్లా మిత్ర దేశాల నుంచి ఒక సాయం అనేది కోరుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ పక్కన ఉన్నా కూడా, ఇజ్రాయెల్ పక్కన ఉన్నా కూడా మిత్ర దేశాల నుంచి సాయం కోరుకోవచ్చు. బట్ స్టిల్ ఆ మిస్కమ్యూనికేషన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య మనం చూడొచ్చు అంటారా, ఇమాజిన్ చేయొచ్చు అంటారా? అంటే ఒకటి, ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడంటే రెజ్యూమ్ చేంజ్ అక్కర్లేదు అంటున్నాడు. గవర్నమెంట్ పడిపోయటం కష్టం, వాళ్ళు చాలా ఇంటర్నల్ పోలీస్ ఉన్నారు, ఎవరినైనా కాల్ చేస్తున్నారు. ఆయన చెప్పాడు, ఎవరు రోడ్డు మీదకి వచ్చినా పైన స్నైపర్స్తో చంపేస్తున్నారు, మన మెయిన్ కండిషన్స్ ఒప్పుకుంటే సరిపడుతుంది, న్యూక్లియర్గా అంతా ఎన్ని ఏదో షరతులు ఉన్నాయి చేస్తే ఒప్పుకుంటాం అన్నారు. ఇజ్రాయెల్కి ఏంటంటే మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తీసేయాలి, మొత్తం వాళ్ళందరూ పారిపోవాలి, చంపేయాలి, లేకపోతే వాళ్ళకి యుద్ధం వల్ల ఉపయోగం లేదు. ఒక పులిని సగం ఓండి చేసి వచ్చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు పులిని చంపితే చంపేయాలి, లేకపోతే దగ్గరికి వెళ్ళకూడదు. సో అందువల్ల ఇజ్రాయెల్ ఏంటంటే ఈ అవకాశం తీసుకుని పూర్తయ్యే వరకు మేము ఆగం అన్నారు, మేము అలా యుద్ధం చేస్తాం. ఇరాన్ ప్లాన్ చేసేది ఏంటంటే అమెరికాకి స్టామినా తగ్గిపోతుంది, ఆఫ్ చేసేస్తాడు. అదేదో గొడవలు వస్తాయని అక్కడ అమెరికా డొమెస్టిక్ ఆడియన్స్ని ప్లే చేస్తున్నారు. కానీ అన్నిటితో పాటు నేను వచ్చిన సర్వే ఏంటంటే యుద్ధం స్టార్ట్ చేయకముందు 41% డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు. యుద్ధం ఈవేళ కూడా 41 సపోర్ట్ చేస్తున్నారు. తగ్గలేదు అంత సింపుల్గా డొనాల్డ్ ట్రంప్ తీసుకోవటం కరెక్ట్ కాదేమో. ఏదో మన ఫ్రెండ్ మురళీ గారు చెప్పింది మాట కాదన్నాం. బట్ ఈ యుద్ధంలో ప్రాప్తి చేసే పరిస్థితి అమెరికాకి లేదు, ఇజ్రాయెల్కి లేదు, అరబ్ దేశాలకు లేదు. ఇది చివరిన ఆ కారం ఆ బిట్టర్ ఎండ్ వరకు వెళ్ళాలి, మధ్యన ట్రైన్ దిగిపోయే పరిస్థితి లేదు. సో తర్వాత చిన్న పాయింట్, జలసంధి ఓపెన్ చేసినా ఉన్న వాళ్ళు వచ్చేస్తాయి అంతే. కొత్తగా లోడింగ్ చేయలేరు కదా షిప్స్. ఎవరో వెళ్ళి ఈ రిఫైనరీస్ అన్నీ మూసేశారు, ఏది కువైట్ది, సౌదీ అరేబియా అన్ని మూసేశారు, బాంబులకి ఫైర్స్కి అటాక్స్ అవుతున్నాయని. సో ఉన్న వాళ్ళు 100, 200, 300 ఉన్నాయి. రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని అంటున్నారు సార్ మీరు. అంటే ఒక జలసంధిని ఓపెన్ చేయడం కాదు, అసలు ఈ యుద్ధాన్ని ఆపేస్తే బెస్ట్ అని అంటున్నారు. జలసంధిని ఓపెన్ చేసినా ఇప్పుడు ఎవడు వాడు వెళ్తాడు మళ్ళీ. అదే మీరు అన్నట్టుగా జస్ట్ నౌకాలు వస్తూ పోతూ ఉంటే గానీ ఆ రిఫైనరీ అన్ని క్లోజ్ ఉన్నాయి, మన కొత్త స్టాక్ రావడం అనేది కష్టం.
కష్టం. అందువల్ల బయటకు వచ్చేస్తే ఆ నౌకలు వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసి ఇంకో దేశానికి వెళ్తారు, ఇంకో దేశం వెళ్ళి తీసుకొస్తారు. సార్ ఇప్పుడు మీ ఒపీనియన్ లో ఈ మిత్ర దేశాలు ఎవరైతే మేము చేతులు కలపము, మేము రాము, మేము ఇంటర్వ్యూ అవ్వము, ఇన్వాల్వ్ అవ్వము అని చెప్తున్నాయో, వీళ్ళు తీసుకున్న డిసిజన్ కరెక్టా కాదా? మీ ఒపీనియన్ లో ఏంటి సార్? నా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నాటోని ఎరగొట్టేస్తాడు, ఇంకా ట్రంప్ బయటకు వచ్చేస్తాడు. 75 సంవత్సరాలు బట్టి ఉన్న నాటోని గుడ్ బై అంటాడు. వాళ్ళకి రక్షణ లేదు, న్యూక్లియర్ అంబ్రెలా లేదు వాళ్ళ దగ్గర. రష్యా కోరేది అదే. కానీ ఎవరో చెప్పినట్టుగా నన్ను ఈ సంవత్సరం అందరినీ తిడతాం వల్ల పర్సనల్ రిలేషన్స్ కూడా ముఖ్యం. అందరినీ తిడతాం, అందరినీ అవమానం, ఆయన కొద్దిగా చెడ్డ చేసుకున్నాడు ప్రపంచం అంతా, అదొకటి. రెండోది యూరోపియన్స్కి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ వాళ్ళ దేశాల్లో 20%, 25% వచ్చి కూర్చున్నారు. టర్కీ నుంచి ఇస్లామిక్ దేశాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రాన్స్లో లేకపోతే జర్మనీలో ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి ట్రంప్ కన్సల్ట్ చేసి ఏం చేయాలన్నారు. యుద్ధానికి వెళ్తామని చెప్తావా ముందలే, డెసిజన్ తీసుకున్నాం, సడన్ గా డెసిజన్ తీసుకున్నాం, సర్ప్రైజ్ గా డెసిజన్ తీసుకున్నాం, మొదటి రోజు అయ్యేలా చంపేశాం. ఒక పెద్ద అబ్జర్వర్ చెప్పింది ఏంటంటే, అయత్తుల్లా చంపేయటం వల్ల ఈరా పోయింది, ఆ సమయం మీకు అయిపోయింది. కొత్తగా ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏదో పట్టుకున్నాం చేసాం, అది వేరు. చాలా పెద్ద షాక్ ఫిబ్రవరి 28 ఇచ్చారు. అలాంటి అవకాశం ఒకటి పాస్ చేసుకుంటారా అమెరికా, ఇజ్రాయెల్ పాస్ చేసుకుంటారు. ఆఖరి వరకు వెళ్తారు, లొంగేసే వరకు వెళ్తారు, ఏమవుతుందో. సో ఒక షార్ట్ వేలో చెప్పండి సార్, ఈ యుద్ధం ఎలా ఎండ్ అవుతుందన్న ఒక క్వశ్చన్ అడిగితే ఐ నో ఇట్స్ వెరీ ఫూలిష్ థింగ్ టు ఆస్క్, బట్ ఎలా కొంచెం ఎండ్ అవుతుందో ఏమైనా ఐడియా ఉంటుందా? ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఎలా ఎండ్ అవుతుందో? నేను ఫ్రాంక్ గా చెప్తా, యుద్ధాలు ఎక్కడ ఎండ్ అవుతాయో ఎవరో చెప్పలేదు. ఇప్పుడు వరకు జ్యోతిష్యుడు కూడా లేదు. రెండోది మీరు అడగవలసిన ప్రశ్న అడిగితే బాగుంది, భారతదేశానికి ఏంటి అని అడిగితే చాలా, దానికి ఇంకొక డిబేట్ పెడతాం సార్, అది పెద్ద టాపిక్ సార్. అది దానికి సంబంధించి ఇంకొక డిబేట్ పెడతాం, అప్పుడు మిమ్మల్ని యాడ్ చేస్తాం, అది పెద్ద టాపిక్. సో ఫైనల్ గా మనోహర్ సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఓకే, అమెరికా అనుకుంటే ఒక చిటికెల్లో ఇట్లా ఇరాన్ ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు, అసలు పవర్స్ అన్ని వాడేయచ్చు, ఆర్థికంగా బలంగా ఉంది, అండ్ అలాగే న్యూక్లియర్ పవర్గా కూడా బలంగా ఉంది అమెరికా ఇరాన్ తో పోల్చుకుంటే. బట్ స్టిల్ ఓవరాల్ గా చూసుకుంటే అమెరికా కంటే ఇరానే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నట్లుగా పోర్ట్రేట్ అవుతుంది బయట. ఎందుకు అలా అంటారు? అమెరికా బలం అమెరికాది, ఇరాన్ బలం ఇరాన్ దమ్మా. అమెరికాకు మీరు అన్నట్టు ఆయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇరాన్ కి ఏముంది అంటే, అదేదో సినిమాలో ఉంది, నాకు మా అమ్మ ఉంది అనేది అన్నట్టు. ఇరాన్ కి ఏముంది అంటే మాయమి. అలాగే ఇరాన్ కి ఏముంది, వాళ్ళ టెరైన్ ఏదైతే ఉందో అది వాళ్ళ బలం అమ్మ. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ గాని ఇరాన్ గాని ఆ కొండలు అవి అవన్నీ, అక్కడికి వీళ్ళు వెళ్ళి ల్యాండ్ వార్ ఏదైతే ఉందో అది చేయడం చాలా కష్టం. ఇప్పటికి కూడా ఎందుకు ఇంత హెజిటేట్ అవుతుంది అమెరికా యొక్క సైన్యము అంత ఈ సాహసాలు చేయలేరు, అక్కడికి వెళ్ళలేరు. అదొకటే వాళ్ళకున్న ధైర్యం, మేము ఇక్కడ కూర్చుంటాం, ఇక్కడ నుంచి చేస్తాం ఏమైనా సరే. రెండవది వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్, తరుగులేనివి మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ టెక్నాలజీ కూడా బాగుంది. ఇది వాళ్ళని నడిపిస్తుంది. ఇప్పటికైతే వాళ్ళు అన్నట్టు నేవీని నాశనం చేశారు, తర్వాత ఇవి ఎయిర్ ఫోర్స్ అంతా కూడా నాశనం అయిపోయింది. ఏం లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళ టెరైన్ చాలా బాగుంది, లోపల ఆయుధాలు దాపించుకున్నారు. బాంబింగ్ ఎంత చేసినా B2 కాదు, ఏది చేసినా కూడా ఆ లోపలికి వెళ్ళి వాటిని నాశనం చేసే స్థితి లేదు. కనుక ఇరాన్ బలమే టెరైన్ వాళ్ళకున్న ఇది కనుక అది వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళు చివరి మనిషి చచ్చేంత వరకు కూడా ఆ పోరాటం చేస్తారు. వాళ్ళకి ఆ తెగింపు ఉంది ఆ జాతికి, కనుక అదే వాళ్ళ బలము. ఇది కనుక లాంగ్ టైం కొనసాగుతుంది. ఇది ఊహించి ఉండాలి అమెరికా. కనుక అక్కడికి వెళ్ళి రిజిమ్ చేంజ్ అన్నారు, సార్ చెప్పారు కదా, ఎంత బాగా చెప్పారు. రిజిమ్ చేంజ్ ఇప్పుడు సాధ్యం కాదు, వాళ్ళు ఇది ఊహించలేరా? రిజిమ్ చేంజ్ అనేది మీరు చేయలేరు. ఆ వెనిజులాలో ఆయన ఎత్తుకొని వెళ్ళినట్టు, బేబీని ఎత్తుకెళ్ళినట్టు వెళ్ళారు, అంత ఈజీ జరిగిందే ఇరాన్ లో జరుగుతుందేమో అనుకుని స్టార్ట్ చేశారు అనుకున్నా.
అనుకున్నారు. ఇవన్నీ ఇమాజిన్ చేయాల్సిన విషయాలు. కాకపోతే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ మాత్రం తన టార్గెట్ పూర్తి చేస్తుంది. ఇరాన్ చస్తే ఇజ్రాయెల్ బ్రతికుంటుంది, ఇరాన్ చస్తేనే ఇజ్రాయెల్ బ్రతికుంటుంది. వాళ్ళ జీవన పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అందుకని యుద్ధం స్టార్ట్ చేసింది కూడా ఇజ్రాయెలే. ఖొమేనీని చంపేస్తే మా టార్గెట్ సగం పూర్తి అవుతుంది అనుకున్నారు. ఖొమేనీ కరెక్ట్ గా దొరికారు ఆ రోజు. అందుకే ఎవరికి వార్నింగ్ లేకుండా ఒక అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నారు, కొట్టేశారు. 40 మంది అధికారులను కొట్టేశారు. క్లియర్ గా చాలా తెలివిగా ఇజ్రాయెల్ తప్పుకుంది కూడా, తన ఏం కంప్లీట్ చేసుకొని మెల్లగా తప్పుకుంది కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా చేస్తున్నది పక్కల లెబనాన్ గానీ వీటిని గానీ హమాస్ లేకపోతే వీళ్ళను కథం చేయడమే దాని వాళ్ళ జీవిత ఆశయం అమ్మా. వాళ్ళు ఎంత వీక్ అయిపోతే ఇజ్రాయెల్ బ్రతికుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు సార్ గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ సార్, మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇదే వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.